విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాడు దారి తప్పాడు. విద్యార్థుల్ని సొంత బిడ్డలా చూసుకోవాల్సిన కీచకుడిలా మారాడు. ఓ బాలికను లైంగికంగా వేధించాడు. ఎక్కడో మారుమూల గ్రామంలోని స్కూల్లో జరిగిన దారుణం కాదు ఇది. హైదరాబాద్ నడిబొడ్డున ఓ పాఠశాలలో బయటపడ్డ వేధింపుల పర్వం ఇది. ఇంతకీ ఎవరా కీచక టీచర్? ఏం చేశాడు? మీరే చూడండి. ఇతనే ఆ కీచక టీచర్. పేరు చంద్రశేఖర్. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని డిఐఈ కాలనీలో ఉన్న అటామిక్ ఎనర్జీ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు వీడిలోని కీచకుడు బయటకొస్తాడు. అసభ్యకరంగా మాట్లాడతాడు. ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటాడు. ఈ స్కూల్లో ఇతని బారిన పడ్డ విద్యార్థినులు ఎంతమందో తెలీదు. ఈ స్కూల్లో చదువుతున్న ఓ అమ్మాయిపై 2 నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భాగవతం బయటపడింది. ఇతగాడు వేధింపులతో పాపం ఆ అమ్మాయి జ్వరంతో ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్లు అనుమానంతో ప్రశ్నిస్తే స్కూల్లో జరిగిన విషయం చెప్పింది. నిద్రలో కూడా సార్ నన్నేమీ చేయొద్దని కలవరించేదని అంటున్నారు తల్లిదండ్రులు. చాలా హరాస్మెంట్ చేయడము ఇవన్నీ చేసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేసి కీచక టీచర్ లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. చంద్రశేఖర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కీచక టీచర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.